మ్యారేజ్ గురించి అయితే ఈరోజు తెలుసుకోబోతున్నాం. పెళ్ళి అంటే మాత్రం అందరికి కుర్రోళ్ళకైతే మాత్రం ఇట్లా ఉంటుంది కదా, గూస్ పింపుల్స్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ ఆలోచించండి, చాలా చాలా టఫ్ సిచ్యువేషన్ ఏంటంటే మ్యారేజే. చాలా చాలా ఘోరంగా, దానికి మించి, అంతకు మించి అని అంటారు కదా ఈ సినిమాలో, మ్యారేజే. ఎందుకు ఏంటి ఇంతగా డేంజరస్గా చెప్తాను అని అనుకోవచ్చు. ఇప్పుడున్న పిల్లల్లో ఫస్ట్ థింగ్ బెట్టింగ్ అయితే మాత్రం మంచిగా బీభత్సంగా ఉన్నారు బెట్టింగ్లు వేసేయడంలో. అండ్ నెక్స్ట్ కార్డ్స్, రమ్మీ కార్డ్స్, ఇవి ఆడడంలో చాలా బిజీ అయిపోయినారు యువత అయితే మాత్రం. ఇప్పుడు ఎందుకు ఇవి రెండు అని అన్నానా? ఇవి రెండే కాదు, దీంతోపాటు చాలా బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. మన పిల్లలు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ కంపెనీలు ఈ లోన్స్ అనేటివైతే మాత్రం పిచ్చలుగా బీభత్సంగా ఇస్తున్నారు. ఓకేనా? ఇది రీసెంట్గా జరిగిన ఒక సన్నివేశమే. మా ఫ్రెండ్స్ మ్యాటర్లో లోన్స్ తీసుకున్నాడు. ఎంత దగ్గర ఒక 10 లక్షల పైనే తీసుకున్నాడు. శాలరీ ఎంత అనుకుంటున్నారు? 4.5 ల్యాక్ శాలరీ, అప్పులేమో 10 ల్యాక్. ఇంకా ఆలోచించండి ఇంకెలా ఉంటుందంటే పొజిషను. చాలా టఫ్. ఈఎంఐలు కట్టుకుంటాడా? ఇంక ఏం చేస్తాడు? ఈఎంఐలు కట్టుకుంటున్నారు. పాపం ఇంట్లో వాళ్ళు తీసుకొని వచ్చి మంచి సంబంధాలు చూపించాం, మనోడికి పెళ్ళి అని చెప్పి పెళ్ళి చేసేసుకున్నాడు. అబ్బా, పెళ్ళి అయిపోయింది, సరేలే. ఈ రోజుల్లో పెళ్ళి కాలేదని చాలామంది ఏడుస్తుంటే మనోడికి పెళ్ళి అయిపోయింది, ఇంక ఇప్పుడు నుంచి ఉంది స్టార్ట్ అయింది ఏడ్చేది. పాపం ఈ 4 లక్షలు కాస్త ఒక 6 లక్షలు అయింది ప్యాకేజ్. మనోడికి ఈ అప్పు కాస్త 15 లక్షలు అయింది. 15 లక్షలు అప్పు అయింది. 15 లక్షలు అప్పు అయితే సర్లే, ఈఎంఐ ఈ 15 లక్షలకి దగ్గరగా నెలకి 30,000 కడుతున్నాడు. ఇంకా మిగిలిండేది ఎంత ఎక్కడ పోతుంది? ఈ 6 లక్షల్లో మనకి ప్యాకేజ్ గట్టిగా అంటే 50,000 అనుకో. 50 నుంచి 54,000 వరకు డిపెండ్ అయి ఉంటుంది. ఇది కంపెనీ బేస్ బట్టి ఉంటుంది. అది కొన్ని పిఎఫ్లు ఎక్కువ తీసుకుంటే, కొన్ని కంపెనీలు పిఎఫ్ తక్కువ తీసుకుంటుంది. సో పెళ్ళి చేసుకున్నాడు. అప్పులు ఎవరికి తెలీదు, అమ్మ వాళ్ళకి తెలీదు, అటు అత్త వాళ్ళకి తెలీదు, అసలు పెళ్ళానికే తెలీదు అప్పులు. మరి నెక్స్ట్ ఏం చేస్తాడు పాపం? వాడు మెంటల్ ప్రెజర్గా అయిపోయింది. ఆ మెంటల్ ప్రెజర్ అయిపోయి ఈ 15 లక్షలు కాస్త ఒక బ్యాంక్ కన్సల్ట్ అయ్యి 20 లక్షలు తీసుకున్నాడు ఈసారి. మొత్తం లోన్లన్నీ క్లియర్ చేసేసి 20 లక్షలు లోన్ తీసుకున్నాడు. మళ్ళీ దాంట్లో 5 లక్షలు మిగులుతుంది కదా, ఈ 5 లక్షలతో మళ్ళీ రొటేషన్ చేశాడు. ఏది? వైఫ్ కానీ, మళ్ళీ పేరెంట్స్ కానీ, ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్. ఈ అదర్ ఎక్స్పెన్సెస్కి తీసుకొని వాడుకుంటున్నాడు. ఎలా ఉందంటే ఆడి జీవితం పైకేమో బాగా ప్రశాంతంగా జీవితం పోతా ఉందని అనుకుంటున్నాడు. కానీ అక్కడే ఇంటర్నల్గా ఎంతగా చచ్చిపోతున్నాడంటే, ఒకవేళ ఉన్నటువంటి జాబ్ తీసేస్తే 30,000 ఈఎంఐ ఎవడు కడతాడు? తెలియదు. ఇదంతా పెట్టుకొని ఇప్పుడున్న యువత అయితే మాత్రం మెయిన్గా దీనికైతే మాత్రం బాగా మంచిగా అట్రాక్ట్ అయిపోయింది. బెట్టింగ్ అని, ఈ కార్డ్స్ అని, ఇంకొకటి కలర్ ట్రేడింగ్ అని చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ చేసేసుకొని హఠాత్తుగా పెళ్ళి అని రాగానే పెళ్ళి చేసేసుకుంటారు. అంటే ఇప్పుడు పెళ్ళి చేసుకున్న తర్వాత కట్నాలు ఇస్తారు, అది ఇస్తారు అనుకోద్దండి. అది సపరేట్గా ఉంది, అది మళ్ళీ మాట్లాడదాం. కట్నం గురించి అయితే మాత్రం అది సెకండ్ వీడియోలో, దీని తర్వాత ఆల్టర్నేట్ వీడియో ఉంది, ఆ వీడియోకి చూద్దాం. ఆ కట్నాల గురించి కూడా పెళ్ళి చేసుకొని ఇంత హెవీగా అయితే మాత్రం పడుతున్నారు. సో మీరు పెళ్ళి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు
ఇవన్నిట్లు ఈ బెట్టింగ్, ఈ గ్యాంబ్లింగ్, ఈ కలర్ ట్రేడింగ్ ఇవన్నీ లేకోకుండా మీ చేతిలోకి అస్సలు శాలరీ వస్తూ ఉంటే అప్పుడే పెళ్లి చేసుకోండి, లేకపోతే చేసుకోవద్దండి. లేకపోతే మా వాడిలాగా ప్రెషర్ కుక్కర్ లాగా ఎప్పుడు పేలుతాడో తెలియదు, పాపం వాడు పేలిపోతాడు. ఆడికి కనుక మంచిగా ఈ హైకులు ఇలాంటివి వస్తే మాత్రం బతకగలుగుతాడు, లేకపోతే ఎప్పుడు పేలుతాడు. ఇలాంటి పొజిషన్ మీరు కూడా తెచ్చుకోవద్దండి. ఇది అర్థమైంది అనుకుంటా. ఇంకా ఒకవేళ మీ ఈ టైప్ ఫ్రెండ్స్ కనుక మీకు తెలిసే ఉండింటే మాత్రం మన కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకెందుకు లేట్, ఇంకా పెట్టేసేయండి కామెంట్ బాక్స్లోకి.